నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ఓటీఎస్ పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి రాణా టాటా నగరంలో మంచి మార్పులకు శ్రీకారం చుడతామని వెల్లడి. విజయవాడ నూజివీడు ప్రధాన రహదారి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో రహదారులకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గృహ నిర్మాణంపై సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ పై అవగాహన కల్పించాలని, ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ వారికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్ పథకం పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 22A తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయంలోని రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్న వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్ స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికేట్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఓటీఎస్ అనేది పూర్తి స్వచ్ఛందం, క్లియర్ టైటిల్తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. 10,000 కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నాం. వారి రుణాలు మాఫీ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నాం. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయి. వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలి. ఈ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనను గత ప్రభుత్వం పరిశీలించలేదు అన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా క్రాంతి రాణా టాటా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో మంచి మార్పులకు శ్రీకారం చుడతాను అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, మహిళల భద్రత, నేరాలు, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. పోలీస్ అధికారులు, ఉద్యోగులలో అవినీతి నిర్లక్ష్యం సహించం అన్నారు. మత్తు పదార్థాలపై, చెడ్డీ గ్యాంగ్ కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా క్రాంతి రాణా టాటా బాధ్యతలు చేపట్టారు. ఉదయం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో క్రాంతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయవాడలో డీసీపీ, జాయింట్ సిపిగా, అనంతరం డీఐజీగా క్రాంతి రాణా టాటా నిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి రాణా మాట్లాడుతూ విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నగరంలో అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘు ఏర్పాటు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు భద్రతే తమ ధ్యేయమని, ఫ్రెండ్లీ పోలీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో ఎలాంటి అల్లర్లకు, అసాంఘిక శక్తులను పూర్తిగా కట్టుదిట్టం చేయడమే విజయవాడ పోలీసులు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. I want to thank our honorable CM శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అవర్ బిలౌడ్ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ యాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, నాపై ఇంత నమ్మకాన్ని పెట్టి ఈ విజయవాడ సిటీ ప్రజలకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు నేను వారికి సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. ఈ రాబోయే రోజుల్లో మేము మన విజయవాడ సిటీ పోలీసింగ్లో అనేక మంచి మార్పులకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నిస్తాము. మొదటిగా విత్ రిగార్డ్ టు క్రైమ్ కంట్రోల్, క్రైమ్ అంటే ప్రాపర్టీ క్రైమ్ ఎస్పెషల్లీ అండ్ బాడీలీ క్రైమ్. ఇక్కడ జరిగే ఏదైతే ప్రాపర్టీ క్రైమ్స్ ఉన్నాయో వాటిని అరికట్టడానికి, ఎక్కడైతే
ప్రాపర్టీ లాస్ట్ అయిందో దాన్ని రికవర్ చేయడానికి కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పనిచేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. రెండోది ట్రాఫిక్ మేనేజ్మెంట్. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నేను ఇక్కడ ట్రాఫిక్లోను తర్వాత లా అండ్ ఆర్డర్ అన్నింటిలో కూడా పనిచేస్తున్నాను, జాయింట్ షిప్గా కూడా. సో నాకు సిటీ ట్రాఫిక్ మీద ప్లస్ సిటీ రోడ్ నెట్వర్క్ మీద మంచి అవగాహన ఉంది. సో రాబోయే రోజుల్లో మంచి మార్పులు తీసుకువచ్చి మన సిటీకి ఉన్న ట్రాఫిక్ కష్టాలని, ఇబ్బందుల్ని అధిగమించే విధంగా సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో రహదారులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నూజివీడు ప్రధాన రహదారి పైపుల్ రోడ్డు సెంటర్ నుంచి నున్నా బైపాస్ జంక్షన్ వరకు పునఃనిర్మాణ పనులకు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణను కనీసం పట్టించుకోలేదని మల్లాది విష్ణు గారు అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్ల పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అన్నారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో వేసిన రోడ్ల కంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్లలో అధిక రోడ్లు వేశారన్నారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో కొత్తగా 1356 కిలోమీటర్ల మాత్రమే తారు రోడ్లు నిర్మాణం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లలోనే కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 1883 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. దీంతో పాటు 2 ఏళ్లలోనే 4015 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ, అభివృద్ధి, మరమ్మతులు జరిగాయన్నారు. నాడు నేడు తరహాలో రోడ్ల మరమ్మతులు చేసిన తరువాత ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అంతేకాకుండా రహదారులకు సంబంధించి ఇటీవల కాలంలో R&Bకి 500 కోట్ల పైగా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు R&Bకి ఈ మధ్య కాలంలోనే 500 కోట్ల పైగా నిధుల్ని మంజూరు చేయడం. అంటే ప్రధానమైనటువంటి రహదారులు ఉదాహరణకి ఈరోజు మనం నూజివీడు రోడ్లో ఉన్నాం. నూజివీడు రోడ్లో మే మాసంలోనే ఇది టెండర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మొదలు పెడుతున్నామంటే వర్షాకాలంలో పనులు మొదలు పెట్టడం మూలంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని అధిగమించాలి అనే ఉద్దేశంతో కొద్ది కాలం ఆగటం జరిగింది. వర్షాకాలం వెళ్ళిపోయిన దృష్ట్యా మనం ఈరోజు ఈ రోడ్డుని ప్రారంభించుకుంటాము. ఇది దాదాపుగా 2.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్డు. పైపుల్ రోడ్డు నుంచి కండ్రిక చివరి వరకు 1.5 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక నెల రోజుల పాటు కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ రోడ్డుని మనం ప్రారంభించుకుంటాం. ఎందుకంటే ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్డు. R&B కింద ఉంది. త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా వర్షాకాలం వెళ్ళిపోయిన దృష్ట్యా ఈ రోడ్డుని ఈరోజు నేను, నాతో పాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ అందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. నెల రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రోడ్డుతో పాటు ఇతర అనుసంధానంగా ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇక్కడి నుంచి మిల్క్ ఫ్యాక్టరీ దాకా 20 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ చేయడం, అలాగే కండ్రికి నుంచి రామర్పాడు రింగ్ దాకా 20 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్ చేయడం. దీంతోపాటు ఫ్లైఓవర్ మీద కూడా కొంత ప్యాచెస్ ఉన్నాయి, అవన్నీ కూడా 13 లక్షల రూపాయలతో. టోటల్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, R&Bకి సంబంధించినటువంటి రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తయ్యి ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోసయ్య అస్థికల నిమజ్జనం విజయవాడ దుర్గా ఘాట్లో రోసయ్య కుమారులు శాస్త్రంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,
మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకల్ల విద్యాధర్రావు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్గనైజేషన్ కేఎల్డీఎం విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన గ్లోబల్ స్టూడెంట్స్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు కేఎల్డీఎం విశ్వవిద్యాలయ ప్రోస్ ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు ప్రకటించారు. విద్యార్థి దశలోనే సృజనాత్మకత ఆలోచనలు, ఆవిష్కరణలతో సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి యువ పారిశ్రామికవేత్తల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను అందించాలని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోటీలకు సంబంధించిన గోడ పత్రికను కేఎల్డీఎం విశ్వవిద్యాలయ ప్రోస్ ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ అవార్డుల అర్హత పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీనివాస హెచ్ఆర్సి లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి సురేష్ రాయుడు, బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ, ఓల్డ్ స్కూల్ ఇన్స్పిరేషన్ ఫౌండర్ వల్లూరిపల్లి స్మిత, హైదరాబాద్ ఏంజల్స్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ ఎస్ రత్నాకర్ వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. గ్లోబల్ అవార్డ్స్ ఫైనల్కు చేరుకోవడానికి విద్యార్థి స్థానిక, జాతీయ క్వాలిఫైయింగ్ రౌండ్లో విద్యార్థులు వారి సహచరులతో పోటీ పడతారని స్పష్టం చేశారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, వారి లోపాలు తెలుసుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఎంచుకున్న వ్యాపార, వ్యవస్థాపక ప్రయాణాన్ని న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించడానికి ఒక్కసారి అవకాశం ఉంటుందని, దీనిని ప్రతి విద్యార్థి ఛాలెంజ్గా తీసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారు జాతీయ స్థాయిలో నిర్వహించే అవార్డు పోటీలకు అర్హత సాధిస్తారని స్పష్టం చేశారు. This is a premier global ship competitions for students who are running successful businesses, and main focus of GSCA conducting by EVO is like to help them in getting peer-to-peer networking and also connects in the startup levels and how to grow their businesses using all these connects and the great mentorship which is very valuable for any startup. All these advantages they want to promote to the student level, and in this process we are also tying up with colleges, universities who are supporting incubations and the students with the great ideas, and also the main focus of what kind of students we want to support is who are innovative, whose ideas are socially enterprising, and also who are running it successfully. So in this process this year we have connected with KL University Incubation Center, and I would like to invite Mr. Professor Jagannath Rao Garu, Pro Chancellor KLU, which is deemed to be university, Mr. K. Rajshekhar, Director Incubation Center KL University, and Mr. Kumar Saurabh, Incubation Manager TBI. నేను కేఎల్ యూనివర్సిటీకి రీసెంట్గా వచ్చాను, 10 రోజులు అయింది వచ్చి. ఇంపార్టెంట్ ఏమంటే ఇన్నోవేషన్ అనేది ఒక టాలెంట్. అంటే స్టూడెంట్ అంటే ఒక బీటెక్ చదివి ఉండాలా, లేదా ఒక ఇంజనీరింగ్ చేసి ఉండాలా, మెడిసిన్ చేయాలని లేదు. ఎవరికైనా సరే ప్యాషన్ అంటే ఏదో చేయాలనే ఒక ఆతృత. రెండోది అబ్జర్వేషన్, దేన్నైనా చూసి దాని గురించి అండర్స్టాండ్ చేసుకుని అనాలిసిస్ చేసి
దాన్ని ఒక రూపంలో పెట్టగలిగిన వాళ్ళ స్థితి ఉన్న వాళ్ళే మోస్ట్ ఇన్వెంటర్స్ అంటారు. ఇన్వెంటర్స్ అంటే వీ హ్యావ్ టు బి గ్రేట్ సైంటిస్ట్ అని కానీ ఇంకోటని కాదు. చాలామంది మీరు చూసింటారు, యంగ్ పీపుల్, ఈవెన్ అన్నోన్ పీపుల్, దే డిస్కవర్ న్యూ థింగ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బిల్డింగ్ అప్ స్టార్టప్స్. సో కేఎల్ యూనివర్సిటీ హ్యాస్ అ ఓపెన్ మైండ్. అందుకోసమే మేము నాట్ ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్, వీ వెల్కమ్ ఎనీబడి ఫ్రమ్ పబ్లిక్, ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, సో దట్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ ట్రై దేర్ ఐడియాస్. బికాజ్ ఐడియాని ట్రై చేసేదానికి ఇంపార్టెంట్ ఏమంటే లిజనర్ ఉండాలి, వినేవాళ్ళు కావాలి మనకు. ఆ వినే ఒక ఇది వీఆర్ క్రియేటింగ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఇన్ కేఎల్, సో పీపుల్ కెన్ కమ్ అండ్ పుట్ దేర్ ఐడియాస్, ఈవెన్ యంగ్ స్టూడెంట్స్, 8th grade స్టూడెంట్స్. బికాజ్ నేను పనామా నుంచి వచ్చానప్పుడు మేము వీ యూస్ టు ఎంకరేజ్ యంగ్ పీపుల్. But here I would like to take a chance and opportunity to speak about the student entrepreneurship, because I have been a failed entrepreneur, so I like more. I would like to talk more about the entrepreneurship. There is a saying that is called empty minds are the best minds. The reason being, you can deploy those minds on anything and on any project. And being a student, I think, is the best phase of everyone's life, right? We enjoyed a lot. At the same time, we had the minimum risk possible on our soldiers. There is no responsibility when you are a student, and you can try whatever you want, right? So I think being a studentpreneur is one of the best decision anyone can take. And so that is where, when a student is taking any decision, they require a lot of other supports as well, and that is where the academic institutions, they establish incubators and other R&D facilities for them. And here we at KLU as well, we are doing the same thing. When I come to know about entrepreneur organization and GSEA, I think this is one of the kind of a greatest platform that is still available in India and all over the world as well, because everyone needs encouragement, guidance, and some different kinds of support to grow. You may have an idea, that is good, but execution is the most important part. And when it comes to the execution of any idea, it requires a different kind of support, be it money, be it mentoring, and any other things. స్థాయి సంఘం చేస్తున్న తీర్మానాలు పాలకపక్ష కార్పొరేటర్లకు లాభదాయకంగా, నగరపాలక సంస్థ ఆదాయానికి గండికొట్టే విధంగా ఉన్నాయని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. కమిటీ సభ్యులు కమిషనర్ని తప్పుదారి పట్టించే విధంగా తీర్మానాలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీలో చర్చ అనేది జరగడం లేదని, వైసీపీ నాయకులు చీకటి ఒప్పందం జరుగుతుందని అన్నారు. వాస్తవంగా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చించవలసిన అంశాల్లో వారాంతపు ఖర్చులతో పాటు మున్సిపల్ కాంప్లెక్స్లు, లీజులు పొడిగింపు, కార్మికుల జీతాలు వంటి అంశాలను చర్చించకుండా వ్యక్తిగత ప్రతిపాదనలు పెట్టుకుని కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేషన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోరాకుండా కార్పొరేషన్ నిధులు వాడుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 3 సార్లు జరిగిన కౌన్సిల్ సమావేశాలు టీడీపీ కార్పొరేటర్లు పెట్టిన ప్రతిపాదనలు చాలా తక్కువ ఉన్నాయని, వాటిని కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై కమిషనర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు. స్టాండింగ్ కౌన్సిల్లో మొన్న స్టాండింగ్ కౌన్సిల్ జరిగింది సమావేశం. ఆ సమావేశంలో స్టాండింగ్ కౌన్సిల్ యొక్క ఫంక్షనింగ్ ఏం చేయాలంటే, వారాంతపు ఖర్చులు, జమలు, ఆదాయం, వీటిని కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ అప్రూవల్ ఇవ్వాలి. అలాగే ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ లేబర్స్ కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, వాళ్ళ యొక్క కాలపరిమితి ముగిస్తే కాలపరిమితిని పొడిగించడానికి స్టాండింగ్ కౌన్సిల్ని వాడుకోవచ్చు. అలాగే కార్పొరేషన్లో కాంప్లెక్స్లు, మున్సిపల్ కాంప్లెక్స్లు, లీజులు, ముటేషన్లు, వాటి నిమిత్తం అధికారులు ప్రతిపాదనలు పెట్టి చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి వీటి మీద దృష్టి పెట్టకుండా కేవలం స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పెట్టి ఆమోదిస్తున్నారు. సాక్షాత్తు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 24 లక్షల రూపాయలకి ఒక సబ్జెక్ట్ పెట్టారు కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి. వెల్లంపల్లి శ్రీను గారు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురావాలి, స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలి.
విజయవాడ ప్రసాదంపాడులో వాయుపుత్ర ఎలక్ట్రిక్ వాహనాల నూతన షోరూమ్ ని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ లాంఛనంగా ప్రారంభించారు. పూర్తిగా దేశీయ పనిముట్లతో ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు తయారు చేసినట్లు అవినాష్ షోరూమ్ నిర్వాహకులు తెలియజేశారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఒకేసారి పర్యావరణాన్ని, డబ్బుని సేవ్ చేయవచ్చని వారు సూచించారు. విజయవాడ ప్రసాదంపాడులో వాయుపుత్ర ఏజెన్సీస్ నూతన షోరూంని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఆయన పరిశీలించారు. వాటి ప్రాధాన్యత, పనితీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంపెనీ ఎండీ కనిష్క మాట్లాడుతూ ప్రస్తుతం ఇంధన వాహనాల వల్ల విపరీతమైన కాలుష్యం ఉత్పన్నమవుతుందని, అందుకే ఎలక్ట్రిక్ వాహనాల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఇటీవల కాలంలో ఇంధన ధరల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అందుకే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. ప్రజల్లో కూడా దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఒకే సమయంలో పర్యావరణాన్ని, డబ్బుని సేవ్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. వాహనాల ఇక్కడ విజయవాడ వాయుపుత్ర ఏజెన్సీ ప్రారంభించి ప్రజలకు ఎలక్ట్రానిక్ వాహనాల అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ షోరూం వారికి అభినందనలు తెలిపారు. ఆ రకంగా లేదు. సిఎన్జి ఆటో వాళ్ళకి సిఎన్జి 2-3 నిమిషాలలో ఫిల్ చేసుకొని వెళ్ళిపోగలరు. అదే రకమైన డెవలప్మెంట్ దీనిలో కూడా వస్తుంది. ఒకసారి వెహికల్స్ అన్నీ పెరిగాక ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. ఆ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ విస్తారంగా రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ప్రోడక్ట్ ప్రజల్లోకి చాలా తొందరగా చొచ్చుకొని పోతుంది. ఇది ఇక రెండోది ఏంటంటే BS4, BS6 ఈ రకమైన టెక్నాలజీస్ అన్నీ వచ్చాయి. భవిష్యత్తులో ఈ పొల్యూషన్ సంబంధించిన రూల్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ అవుతాయి. ఇప్పుడు BS4 నుండి BS6 అవ్వడానికి మ్యానుఫ్యాక్చరర్స్కి చాలా ఖర్చు అయ్యింది, ఆయిల్ కంపెనీస్కి కూడా చాలా ఖర్చు అయింది. ఈ సల్ఫర్ లెవెల్ తగ్గించడానికి దీనికి ఒక్కొక్క ఆయిల్ కంపెనీ 20,000 కోట్ల నుండి 30,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టారు ఏది BS6 ఫ్యూల్ తయారు చేయడానికి. ఈ 2 వీలర్స్ కూడా ఒక్కొక్కటి BS4 నుండి BS6 20,000 పెరిగింది. లారీ అయితే 4.5 లక్షలు 5.5 లక్షలు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు మరి ఫ్యూచర్లో ఈ పొల్యూషన్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని అంటే BS7 అన్నదాన్ని ఊహించాలనుకుంటే BS7 ఇంకా కాస్ట్లీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి కొంచెం అందరికీ మంచివి, ఎందుకంటే పొల్యూషన్ లెవెల్స్ ఉండవు. తర్వాత పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు వాటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి అని అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్పై ఆధారపడడం మంచిది. ఈరోజు వాయుపుత్ర ఏజెన్సీస్ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ తర్వాత 3 వీలర్స్ని ఆపరేట్ అమ్మటానికి సేల్స్ షోరూమ్ని వాళ్ళు ప్రారంభించారు. చాలా సంతోషకరమైన విషయం ఇది. వీళ్ళ మన రెడ్డి గారు, ప్రసాద్ గారు, తేజకృష్ణ గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది భవిష్యత్తు వాహనాలని సంబంధించిన విషయం ఇదన్నమాట. రానున్న 20-30 సంవత్సరాల్లో మనం ఈ పెట్రోలు, డీజిల్ నుంచి, గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకి మారేటువంటి పరివర్తన చెందేటువంటి చాలా సమయం అన్నమాట. దానికి వాళ్ళు ఒక రకంగా ముందుకు వచ్చి దానిని ప్రోత్సహించడానికి దేశ భవిష్యత్తుకు సంబంధించి కూడా వాతావరణ ఒక కాలుష్యాన్ని నివారించడానికి కూడా ఇది మంచి ప్రారంభం అన్నమాట. తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇవి వాతావరణ కాలుష్యం గురించి మన భూతలం మీద అటువంటి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన, సముద్రపు నీటి మట్టం పెరగడం వలన కూడా కొన్ని దేశాలు మునిగిపోయేటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. ఈ పరిస్థితిలో వాళ్ళు మరి ఇటువంటి వాహనాలకి వాళ్ళు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషం. వాళ్ళు
ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్య నివారణకి చేసే పెద్ద ఒక యజ్ఞంలో వాళ్ళు కూడా తన వంతు సహాయం చేస్తున్నట్టుగా చాలా అందరం కూడా మనం వాళ్ళని అభినందించాల్సింది. దానికి తోడు ఐజీ పార్ట్స్ టూ వీలర్ వ్యవస్థాపకులు అనిష్క గారిని కూడా నేను ఈ సందర్భంగా చాలా ఆవిడని అందరూ మనం అభినందించాల్సింది. ఆవిడ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రీనర్గా ఆవిడ ముందుకు వచ్చి ఒక మహిళ ఈ కార్యక్రమంలో తన వంతు సాయం చేయడం అనేది మనం అందరం కూడా ఆవిడని అభినందించాలి. ఈరోజు ముందుగా ఆ వాయుపుత్ర ఏజెన్సీ స్టార్ట్ చేసినటువంటి తేజకృష్ణ గారు, డాక్టర్ నవీన్ గారు, సురేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలండి. ఫస్ట్ మనం గత 6 నెలల నుంచి చూసుకున్నట్టయితే ఫ్యూయల్ రేటు ఎలా పెరిగిపోయినాయి అనేది, ఈవెన్ లో మిడిల్ క్లాస్ని బేస్ చేసుకుని ఇప్పుడే స్టార్ట్ అయినాయండి ఈ 3 వీలర్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానీ ఈవీ వెహికల్స్ అనేవి. ఈవీ గురించి చాలా వరకు అందరికీ తెలిసిపోయింది. జస్ట్ మీరు 6 రూపీస్తో 100 కిలోమీటర్స్ ట్రావెల్ హౌ టు ట్రావెల్ విత్ 6 రూపీస్ అనేది మనము ఎలా అయితే అవేర్నెస్ తేవాలి అనుకున్నామో దానికి నాందిగానే మేము విజయవాడలోనే 2 వీలర్స్ 3 వీలర్స్ స్టార్ట్ చేసామండి. అలాగే మాతో కూడా ట్రావెల్ చేయడానికి వాయుపుత్ర ఏజెన్సీ వాళ్ళు ఇవాళ స్టార్ట్ చేశారండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ ఇలాగే మీ మీడియా తరపు నుంచి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. ఎలాగంటే హౌ టు కంట్రోల్ ద పొల్యూషన్, హౌ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్ ది సేమ్ టైం సేవ్ ది మనీ ఆల్సో అండి. సో మీడియా నుంచి కూడా మీకు సహకారం అందించాలని కోరుకుంటున్నాము. ఎలా ఈవీని ప్రమోట్ చేయాలి అనే దానికి కూడా మీ అందరి తరపు నుంచి మీ అందరి సహకారాలు కోరుకుంటున్నామండి. మేము ఈరోజు విజయవాడలో నూతనంగా మా సంస్థను ప్రారంభించడం జరిగింది, వాయుపుత్ర ఏజెన్సీస్. ఇది పూర్తిగా కూడా ఇండియన్ టెక్నాలజీ బేస్డ్ ఆటోస్ కానీ, తర్వాత 2 వీలర్స్ కానీ, తర్వాత లోడర్స్ కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు చైనా నుంచి తీసుకొచ్చేవారు. ఇప్పుడు ప్రతి పార్ట్ ఇందులోది మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఎలా అయితే వచ్చిందో ఇది ఇందులో ఉన్న ప్రతి పార్ట్ కూడా ఎక్కడ చైనా నుంచి కానీ వేరే ఏరియాస్ నుంచి కానీ దిగుమతి చేసుకునేది కాదు. ప్రతిదీ కూడా ఇండియాలో అవైలబిలిటీ, ఇక్కడ మన టెక్నాలజీ ఉపయోగించుకొని తయారు చేసిన మొట్టమొదటి వెహికల్స్ ఇవే. నాకు తెలిసి పూర్తిగా కూడా మోటార్ కంట్రోలర్ కానీ లేకపోతే బ్యాటరీస్ కానీ ఎవరైనా బయట నుంచి తెప్పించుకుంటారు, కానీ ఇక్కడ మొత్తం కూడా ఇండియన్ మేడే తీసుకున్నాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ హియర్ అండ్ వేర్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద మ్యానుఫ్యాక్చరర్స్. ఎందుకంటే మనందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నది ఎంత కష్టమో ఒక పార్ట్ తయారు చేసి అమ్మడం అనేది. కానీ మేము అందరూ కూడా ఇందులో పూర్తిగా ఇండియనే ఉండాలని చెప్పేసి దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఇందులో మనకి తర్వాత స్వాపింగ్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే బ్యాటరీ ఛార్జింగ్ వల్ల అందరికీ కూడా ఒక అపోహ ఉంది, ఛార్జింగ్ అయిపోయిన వెంటనే ఏంటి పరిస్థితి. సో దీనికి వల్ల మేము ఒక పరిష్కారం ఒకటి చూపించాం. దీనికి స్వాపింగ్ సిస్టమ్ అంటే బయట ఉన్న బ్యాటరీస్ 48 కిలోస్ నుంచి 60 కిలోస్ వెయిట్ ఉంటాయి, కానీ మేము ఫ్యూచర్లో మేబీ ఇన్ పొంగల్ 21 కిలోస్ బ్యాటరీ వెయిట్ ఉండేదాన్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఒకే దాంట్లో రెట్రోఫిట్మెంట్ కిట్స్ కూడా మేము అందించబోతున్నాం. తర్వాత ఇందులో 4 వీలర్స్ కూడా వస్తున్నాయి. సో ఐ విష్ వాయుపుత్ర ఏజెన్సీస్ విల్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రకీలాద్రిపై విచ్చేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 181 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 2 మరణించగా 176 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 2011 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా కరోనాతో 14,457 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ఓటీఎస్ పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం. విజయవాడ నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి రాణా టాటా నగరంలో మంచి మార్పులకు శ్రీకారం చుడతామని వెల్లడి. విజయవాడ నూజివీడు ప్రధాన రహదారి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రాష్ట్రంలో రహదారులకు సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.